మార్క్ కాదు. సినిమా అంతా పెద్ద రిమార్క్. సుదీప్ గారు కాదు కాదు. అభినయ చక్రవర్తి, బాద్‌షా, కిచ్చా సుదీప్ గారు యాక్ట్ చేసిన మూవీ ఇది. సుదీప్ గారికి కాప్ రోల్స్ చేసి చేసి బోర్ కొట్టట్లేదా అని డౌట్ వచ్చింది నాకు. మళ్ళీ ఈ మూవీలో కూడా కాప్ రోలే ప్లే చేశారు. సార్ రెగ్యులర్ అయిపోతుంది అని అనిపించట్లేదా మీకు? సరే పోనీ స్టోరీ ఏమైనా కొత్తదా అంటే అది కూడా లేదు కదా. సేమ్ యాక్షన్ థ్రిల్లర్. వేరే హీరో మూవీస్ లో స్టోరీస్ తస్కరించడం ఎందుకులే అని సుదీప్ గారి ఓల్డ్ మూవీస్ లోని కొన్ని స్టోరీస్ ని కలిపి ఒక స్టోరీ చేసినట్టు ఉంది. నాకైతే అసలే ఎక్కలే మూవీ. సరే ఒకసారి స్టోరీ ఏంటో చూసేద్దాం. మూవీ స్టార్ట్స్ విత్ భద్ర. ఏదో పెద్ద డాన్ లాగా చూపిస్తారు. భద్ర తమ్ముడు రుద్ర మిస్ అవుతాడు. మిస్ అవడం కాదలే గానీ కావాలని పారిపోతాడు. సో రుద్రాని వెతికే పనిలో ఉంటాడు భద్ర. ఇంకో ప్లేస్ లో పోలీస్ స్టేషన్ లో ఓపెన్ అవుతుంది సినిమా. మార్క్ ఇంట్రడక్షన్ ఫైట్. సీఎం చైర్ విషయంలో ఒక స్ట్రగుల్, ఒక స్కామ్ జరుగుతూ ఉంటుంది. ఎక్స్ పార్టీతో కలిసి ఇందులో కూడా ఇన్వాల్వ్ అవుతాడు మార్క్. తర్వాత ఒక పాప మిస్ అవుతుంది. ఒక పాప కాదు, చాలా మంది పిల్లలు మిస్ అవుతారు. సో ఈ పిల్లల్ని వెతకాలి. ఈ పిల్లల్ని కిడ్నాప్ చేసింది రుద్ర. ఉష్. సరే ఈ పోలీస్ స్టేషన్ లో జరిగిన ఫైట్ ఉంది కదా ఇంట్రోలో, అదొక డీల్. దానికి లింక్ అయి ఉంది భద్ర. సీఎం చైర్ కావాలంటే కావాల్సింది పిల్లల దగ్గర ఉన్న ఫోన్. పిల్లలు కావాలంటే రుద్ర కావాలి. ఇదే గోల సినిమా అంతా. వీడు వాడంటాడు, వాడు వీడంటాడు. ఫస్ట్ సీన్ లో స్టార్ట్ అయింది యాక్షన్. క్లైమాక్స్ వరకు ఒకటే కొట్టుడు, ఎలివేషన్ మీద ఎలివేషన్. ఇంకేం పట్టించుకోలే. ఏందన్నా ఇది? నాకు సినిమా స్టార్టింగ్ నుంచి ఒకటే డౌట్. అజయ్ మార్కండేయ ఇదే సస్పెండెడ్ పోలీస్ ఆఫీసర్. కానీ గవర్నమెంట్ కన్నా, యాక్టివ్ పోలీస్ కన్నా ఫాస్ట్ గా వర్క్ చేస్తాడు. ఇంతోటి దానికి డిపార్ట్మెంట్ లో నుంచి వచ్చు కదా రాసేటప్పుడు. సస్పెండ్ చేయడం ఎందుకు? అట్లీస్ట్ ఏదో ఒక లాజిక్ పని చేసింది అనుకోవచ్చు. భద్ర పెద్ద డాన్ అన్నారు. ప్రీ క్లైమాక్స్ లో కంప్లీట్ ఫైట్ అయ్యే వరకు కూడా లేడు, మధ్యలోనే సల్లారిండు. సీఎం క్యాండిడేట్ అయితే ఇంకా వేరే లెవెల్ అని చూపించారు. దానికి తలా తోక జస్టిఫికేషన్ ఏమీ లేదు. సీఎం క్యాండిడేట్ కూడా క్లైమాక్స్ లో సల్లారిండు. వన్ సైడెడ్ కొట్టుడు తప్ప ఒక్క విషయాన్నైనా క్లియర్ గా ఇదిగో ఇది మేము చూపిద్దాం అనుకుంది అని లేనే లేదు. నా అదృష్టం బాగుండి థియేటర్ లో మిస్ అయ్యా అనుకునే లోపు దరిద్రం డోర్ తీసింది. ఓటీటీ రూపంలో వచ్చేసింది. అసలే సినిమా బాలేదురా బాబు అంటే ఈ హాట్ స్టార్ వాడు యాడ్స్ తో ఇంకో సినిమా చూపించాడు. మొత్తం 15 యాడ్స్ వచ్చాయి. ఒకసారికి 3 యాడ్స్ ప్లే అవుతున్నాయి. తీస్తే ఇది ఒక సినిమా అయ్యేది. ఇప్పుడే అందరికి అనిపించేది అనఫిషియల్ సైట్స్ బెటర్ అని. ఇన్ యాడ్సా? సీరియల్స్ లో కూడా రావు. హాట్ స్టార్ లో మూవీ రిలీజ్ అయింది అంటే దానికన్నా వర్స్ట్ ఇంకోట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ 3 అవర్స్ రన్ టైం ఉంటే 4 అవర్స్ దాటిపోతుంది మూవీ కంప్లీట్ అయ్యేసరికి. ఈ ఇద్దరు కలిసి గొయ్యితోవి పాతేశారు నన్ను. ఒకటి మూవీ, ఇంకోటి ఓటీటీ. సీక్వెల్ లాంటిది ఏం పెట్టుకోకుండా సింగిల్ పార్ట్ తో కంప్లీట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద డైరెక్టర్. ఎందుకు ఇంత ఫ్రస్ట్రేట్ అవుతుందా అంటే కూరగాయల మార్కెట్ లో ఎంత రష్ ఉంటుందో అంత రష్ ఉంది సినిమాలో. చూసేవాడికి కొంచెమైనా గ్యాప్ ఇవ్వాలి కదా. అయితే ఫైట్ వస్తది, లేదా వార్నింగ్ వస్తది, లేదా ఎలివేషన్. ఇవన్నీ కాదంటే సాంగ్ వస్తది. అబ్బా ఆడియన్స్ మీద ఎంత కోపం ఉందో ఒక్క మూవీతో ప్రెజెంట్ చేశారు. సినిమా పేరు మార్క్ కదా. ఈ ఎమ్మటేసి కే ఇటేస్తే కర్మ. నా కర్మ కాలింది ఇయాల. నాకు మూవీ ఎలా అనిపించిందంటే హైదరాబాద్ మెట్రోలో అమీర్పేటలో ఎక్కినట్టు అనిపించింది. ఇది నా పర్సనల్, నా సొంత ఒపీనియన్. మీలో ఎవరికైనా మూవీ నచ్చితే కామెంట్స్ లో మెన్షన్ చేయండి. నా రివ్యూ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.